మార్క్ఫెడ్ అధికారులకు అలాగే కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కందులు కొనుగోలు చేయడం కార్యక్రమం అనేది స్వతహాగా రైతు అనేటువంటి రైతు కష్టం చేస్తూ రైతుని స్వతహాగా అనుభవించే వ్యక్తి శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారు. వారు వాస్తవంగా మనం వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల సమక్షంలో ఉంటారు. ప్రభుత్వం లేని సమయంలో వాళ్ళ స్వతహాగా రైతులుగా ఉంటూ పొలంలో పనిచేస్తూ అటువంటి వారి సారథ్యంలో ఈరోజు కంది కొనుగోలు కార్యక్రమం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రైతు కుటుంబం నుంచి తెలిసిన వ్యక్తులకు రైతులకు మంచి చేయడం అనేది చాలా అనుభవం ఉంటుంది. అటువంటి వ్యక్తుల సారథ్యంలో డోన్లో కాకుండా అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుల గురించి మొదటిగా ఆలోచించే వ్యక్తి మన సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇంకా భవిష్యత్తులో పెద్దపీట వేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. రైతు కొనుగోలు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల సుజాతమ్మ గారికి అలాగే మనకి ఇక్కడి నుంచి వేరే చేరిన తర్వాత ఆ రైతుకు కొనుగోలు రిజిస్టర్ అనేది అయిపోతుంది. అంటే ఈ రోజు మనము కొనుగోలు చేసిన మీ రైతు ఏజెన్సీకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అందరిది సేకరించి సెంట్రల్ వేర్ హౌస్ కి చేర్చే టైంకి 1 రోజు నుంచి 1.5 రోజు దాకా పడుతుంది. కాబట్టి అక్కడ చేరిన తర్వాత మాక్సిమం 15 రోజులకు మించి అయితే జరగదు. ఎంత వీలైనంత త్వరగా రైతు ఖాతాలో వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో ఉన్నప్పుడు మనకి సివిల్ సప్లైస్ అంటే మనకి వరి రేటు చాలా తగ్గినప్పుడు సివిల్ సప్లైస్ నుంచి ఇప్పుడున్న మేనేజింగ్ డైరెక్టర్ మార్కెట్కి ఉన్నవారు, తర్వాత సివిల్ సప్లైస్ ఉన్నవారు ఉన్నారు. మనకి ఇక్కడి నుంచి వేరే చేరిన తర్వాత ఆ రైతుకు కొనుగోలు రిజిస్టర్ అనేది అయిపోతుంది. అంటే ఈ రోజు మనము కొనుగోలు చేసిన మీ రైతు ఏజెన్సీకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అందరిది సేకరించి సెంట్రల్ వేర్ హౌస్ కి చేర్చే టైంకి 1 రోజు నుంచి 1.5 రోజు దాకా పడుతుంది. కాబట్టి అక్కడ చేరిన తర్వాత మాక్సిమం 15 రోజులకు మించి అయితే జరగదు. ఎంత వీలైనంత త్వరగా రైతు ఖాతాలో వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో ఉన్నప్పుడు మనకి సివిల్ సప్లైస్ అంటే మనకి వరి రేటు చాలా తగ్గినప్పుడు సివిల్ సప్లైస్ నుంచి ఇప్పుడున్న మేనేజింగ్ డైరెక్టర్ మార్కెట్కి ఉన్నవారు, తర్వాత సివిల్ సప్లైస్ ఉన్నవారు. చిన్న పెద్దలకు అందరికి కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. కానీ కందులకి ఇంత కాకుండా వేరే ఏదన్నా కావాలంటే ఇక్కడనే వ్యవసాయ అధికారి గారు కూడా ఉన్నారు. ఆయన మన దగ్గరికి వచ్చి మన భూమికి ఏదైతే సూట్ అవుతాయో అవన్నిటిని కూడా మీరు అంటే వాళ్ళకి తెలియజేస్తే కనీసం మా రైతులు బాగుపడి, ఎందుకంటే రైతులందరూ కూడా చాలా కష్టపడి పండించింటారు. రైతులకు గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళు అసలు ఇంట్లోన ఎంత బాధపడుతుంటారు అనేది అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు రైతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ నేను పట్టించుకుంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనకందరికీ ఇస్తున్నాడంటే ఆయన ఆడిన మాట తప్పడం అనేది ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో గుడ్డిగా గత ప్రభుత్వం నాకు అంటే పవర్ అనుభవించాలని చెప్పి వచ్చినాడే కానీ రైతులను కానీ పేదవారిని గురించి కానీ వేరే విధంగా ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసమే ఈరోజు కూడా ఆయన ముందుండి మనకందరికి చేస్తున్నాడు. అటువంటి ప్రభుత్వము ఇంకా కూడా రేపు మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన ఇస్తా అని చెప్పినాడు. కాబట్టి అదేవిధంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఈరోజు బయట 6,500 ఉన్నాయి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం 7,500కే తీసుకుంటుందంటే మొట్టమొదట ఉదాహరణ ఇది ఒక్కటి చాలు మీకు అందరికి కూడా. ఈ ఉదాహరణ ఉందంటే అంటే రేపు మాకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అని రైతులు వాళ్ళు అంటే ఆశపడి ఖచ్చితంగా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని ఆశ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా మార్కెట్ వాళ్ళగా అయితేనేమి, అదేవిధంగా టమోటో ఇటు సైడ్ పేపల్ మండలం అంతా టమోటో ఉంటుంది. టమోటాకు గిట్టుబాటు తెలియదు అంటే ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా వేయటం జరగడం లేదు. అది ఫ్యాక్టరీ కావాలంటే అది రాదని అప్పుడు నేను ఉన్నప్పుడే చెప్పినారు. కానీ టమోటోకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా
ఎందుకంటే మేము దానికి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి అంటే ముందంటే కూడా ఆ ఎండాకాలం అయిపోతేనే అప్పుడు వర్షాకాలంలోనే బాగుంటుంది కాబట్టి అట్లా ముందు నుంచి కూడా మేము దానికి బోర్లో ఏదో ఒక విధంగా మేము వేయించి వాళ్ళకి సాయం చేస్తాము. కానీ మీ ద్వారా అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళని అంటే మోటివేట్ చేసి వాళ్ళకి ధర వచ్చే విధంగా కష్టపడి రైతులు ఒకసారి జెండా ఓకేనా ముందుకు రానా ముందుకు